మిత్రమా, నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజమో కాదు. ఏదో ఒక రోజు కాలమే అన్నింటికీ లెక్కలు తేల్చేస్తుంది. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికి దొరుకుతుంది. అది వస్తువైనా బంధమైనా. మిత్రమా, ఈ ప్రపంచంలో కల్ముషం లేని, మోసం చేయని ప్రేమ అమ్మా నాన్నలు ప్రేమించే ప్రేమ మాత్రమే. వాళ్ళకి తిరిగి నువ్వు ప్రేమించలేదు సరికదా, పట్టుడన్నం పెట్టడం కూడా బరువై బాధ్యత పరిచి వారికి కరువు మిగిల్చి అనాథులుగా రోడ్ల మీద వదిలేస్తున్నావు. నువ్వు ఒక కూతురువేనా? నువ్వు ఒక కొడుకువేనా? ఒకటి గుర్తించుకో మిత్రమా, తాళి కట్టినవాడు ప్రేమించాలని లేదు, ప్రేమించినవాడు తాళి కట్టాలని లేదు. తాళి కట్టినవాడు ప్రేమించకపోయినా తాళికి గౌరవం ఇచ్చి జీవనం సాగిస్తుంది ఆడది. ఎంత సర్దుకుపోయినా ఆ భర్తకు మాత్రం అర్థం కాదు. ఆ దేవుడికి ఇది సరదానో, ఒకరిని అర్థం చేసుకోలేని ఇద్దరినీ కలిపి వేడుకగా చూస్తూ ఉంటారు. చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది మిత్రమా. ఆడవాళ్ళు నిజ జీవితంలో ఎలా బ్రతుకుతున్నారంటే 60% మంది ఆడవాళ్ళు చావలేక బ్రతకలేక ఏదో తన పిల్లల్ని పెంచుకోవడం కోసం మాత్రమే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఇంకా ఉన్న 20% ఆడవాళ్ళు కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేక శారీరకంగా మానసికంగా బాధపడుతూ జీవిస్తున్నారు. మిత్రమా, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడుతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడుతాడు. మిత్రమా, నిజానికి మాట మనిషిగా మారుస్తుంది, మౌనం మన మనసుని మారుస్తుంది. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఎవ్వరికి చెప్పుకున్నా తీరని దుఃఖం నీ భార్యకు చెప్పుకుంటే తీరుతుంది. ఎందుకంటే ప్రతి మగాడికి భార్య ఒక శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకొని ఎలాంటి సమయంలో ఆ శక్తిని గ్రహించాలో, ఎలా శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగే ప్రతి మగవాడి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మిత్రమా, శ్రీరామచంద్రుడికి కూడా చివరి రోజుల్లో యుద్ధం ఎంతో కష్టమైపోయింది. నిరాశ చెంది ఇలా అనుకున్నాడంట, సీతాదేవి వచ్చి నన్ను కౌగులించుకుంటే బాగుండేది, నాకు శక్తి వచ్చేది అని. నేను శక్తిహీనుడిని అయిపోయాను అని. ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగివచ్చి శ్రీరాముడికి ఆదిత్య స్తోత్రాన్ని ఇచ్చి, సూర్య భగవానుని ఆరాధించవయ్యా, సీతాదేవి ఇవ్వగలిగిన శక్తిని అంతటినీ కూడా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడు ఆయన అన్నాడు. ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసురుని ఓడించాడంట. ఒక భార్య అంతటి శక్తినిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి. ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరినొకరు ఉద్ధరించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు జీవితంలో ఏ సమస్య అయినా సరే ప్రేమగా ఎదురు నిలబడతారని గుర్తుంచుకోండి. మగవాడికి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొకటి లేదు. అలాగే భార్య కూడా భర్తకు మించిన ప్రపంచం మరొకటి ఉండదు. అర్థమైంది అనుకుంటా. భార్య ఎప్పుడూ కూడా ఉదయాన్నే తన భర్తని వారి పెళ్ళైన కొత్తలో ఎలా అయితే పలకరించిందో ప్రతిరోజు కూడా అలా పలకరిస్తే వారి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది. 30 ఏళ్ల కాపురమైనా సరే ఎలా పలకరించాలి? భార్య పొద్దున్నే లేచి మొహం కడుక్కోలేకపోయారా, మీ మొహం ఎంత బాగుంటుందో అని భార్య ఒక మాట అంటే చాలు, భర్త సూర్యనారాయణుడిలా వెలిగిపోతాడు. కాస్త నుదుటిన బొట్టు ధరిస్తే చూడటానికి 2 కళ్ళు చాలవు అని భర్త అనగలిగితే ఆ బొట్టు పెట్టుకుని భార్య ఎంత మురిసిపోతుందో ఇది వర్ణనాతీతం. ఒక నిజమైన భార్య ఒక భర్త పొగడ్తను తప్పకుండా కోరుకుంటుంది. అంతేకాని రోజు చూసే ముఖమే అని భర్త అన్నా లేదా భార్య అన్నా వాళ్ళ జీవితంలో విరహాలే తప్ప సరసాలు ఎప్పుడూ ఉండవు. ప్రతి ఉదయాన్నే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో, ఒక మంచి మాటలతో ప్రారంభించండి. ఇక అప్పుడు ప్రతిరోజు కూడా బాగుంటుంది. ఆనందంగా జీవించండి. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఎండాకాలంలో నిన్ను రక్షించిన చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతూ ఉంటాయి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం నేర్చుకో మిత్రమా. జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.
అర్థమైంది అనుకుంటా. మిత్రమా, ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు మిత్రమా. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. ఇష్టపడి చేస్తే కష్టమైన పని కూడా సులువుగా పూర్తవుతుంది. అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా కష్టంగానే పూర్తవుతుంది. మిత్రమా, నీ జీవితంలో వదిలి వెళ్ళని వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే నిలబడాలి మిత్రమా. వెలుగు లేదని చీకటిలోనే స్థిరపడిపోతావా? చిరునవ్వు ఇక రాదనే వేదనతోనే సర్దుకుపోతున్నావా? ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేస్తావా? నీ ధైర్యంతోటి భయాన్ని దాటి ముందుకు పోలేవా మిత్రమా? చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే కారణం బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక కాదు, మోసం చేయలేక అని గుర్తించుకో మిత్రమా. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకుని ఉన్నవారు మన ముందు తియ్యగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం మిత్రమా, సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంట నక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరమని తెలుసుకో మిత్రమా. ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.